అనేక ఉద్యమాలకి ఊపిరి పోసిన ఉస్మానియా గడ్డ సాక్షిగా మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీకాంత్, నేషనల్ కబడ్డీ ప్లేయర్. నేను అనేక నేషనల్స్ ఆడినా, సబ్ జూనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, యూనివర్సిటీ మెడల్, ఇట్లా చాలా మెడల్స్ ఉన్నాయి నా దగ్గర. చాలా నేషనల్స్ ఆడినా. ఇక్కడ ఏందనంటే మడ్డి మహేందర్ రెడ్డి SHO ఇబ్రహీంపట్నం SHO మడ్డి మహేందర్ రెడ్డి అనేక అరాచకాలు పాల్పడుతున్నాడు స్పోర్ట్స్ లో. ఈయన ఏందనంటే 2020 నుంచి 2024 వరకు నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 ఆధారంగా మనకి ఆల్రెడీ ఈయన పెంటాథ్లాన్ అసోసియేషన్ కి సెక్రటరీగా ఉన్నాడు. అయినా కూడా ఫ్రాడ్ పద్ధతులు ఎన్నుకొని ఇప్పుడు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాడు అనమాట. ఇది ఏంటంటే నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 ఆధారంగా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఓన్లీ ఒకటే టర్మ్ చేయాలన్నమాట. ఈయన ఆల్రెడీ 2 టర్ములు చేసి మమ్మల్నే కాకుండా స్పోర్ట్స్ ఉన్న యూనిట్ నే కాకుండా నార్మల్ గా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా ఫ్రాడ్ చేసిన అనమాట. ఇట్లా ఫ్రాడ్ ఇట్లా సెలక్షన్స్ ఇవన్నీ నార్మల్ గా వాళ్ళే సెలక్షన్స్ పెట్టుకొని ఆయనకు సంబంధించిన సెక్రటరీని అనేక డిస్ట్రిక్ట్లలో పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ ప్లేయర్ల జీవితాలతో నాశనం చేస్తున్నాడు అనమాట. ఈయన ఏంటంటే చాలా విషయాలలో నేను అనేకమైన బాధ గురి చేసిన ఈయన 3 సంవత్సరాల నుంచి నేను సీనియర్ నేషనల్ క్యాంప్ లో కట్ చేసి నేను ఇక్కడ ఉరేసుకునే పరిస్థితి. కానీ ఇట్లాంటి ప్లేయర్ల గురించి నేను నిలబడాల్సి వచ్చింది అనమాట. ఏంటంటే ఎవరికైనా ఆయనకు గులాంగిరి చేయకపోయినా ఆయనకు సంబంధించిన వాళ్ళని, ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ఈయన నేషనల్స్ ఆడిపిస్తారు. కానీ మిగతా వాళ్ళని ఎవరు కూడా ఈయన కన్సిడర్ చేయరు. ఎందుకంటే నేను ఒక బీసీ వ్యక్తిని, ఆయన కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కాదు నేను. సో బీసీ వ్యక్తులని, SC/ST వ్యక్తులని ఈయన దగ్గర కూడా రానియనమాట. ఈయన కేవలం ఒకటే యూనిఫామ్ ఒకటి, మనీ ఒకటి, ఈయన క్యాస్ట్ ఒకటి, ఈ 3ని ఆధారంగా పెట్టుకొని స్పోర్ట్స్ లో ఉన్న అనేక లుసుగులు ఎట్లా అంటే నార్మల్ మనకు పోలీస్ దాంట్లో ఉన్న బ్రెయిన్ అంతా ఆయన ఈ స్పోర్ట్స్ మీద రుద్దుకుంటా ఈ స్పోర్ట్స్ జీవితాలను మొత్తం అనేక నాశనం చేస్తున్నాడు అందరిని పెట్టుకొని. ఈయన ఏంటంటే ఈయనకు ఒక క్లబ్ ఉంది, నవశక్తి క్లబ్ అని చెప్పేసి క్లబ్ ఉంది. ఆ క్లబ్ లో సంబంధించిన వ్యక్తులైనా సెలెక్షన్ చేస్తాడు. మిగతా వాళ్ళ ప్లేయర్లకు కూడా అంటాడు, అరే మా ఆపసోపాత తెలుసుకోను, నువ్వు కార్నర్ కి రా, ప్రతి ఒక్క గ్రామాన్ని విజిట్ చేయి. నీకు ఇక్కడున్న కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరేశన్న గారు కూడా వేడుకుంటున్నాను నేను, అన్న నువ్వు ప్రతి ఒక్క గ్రామానికి వచ్చి విజిట్ చేసి మా ఆపసోపాతలు అన్ని తెలుసుకో అన్న. ఇట్లాంటి పోలీస్ యూనిఫామ్ వేసుకున్న దొంగతో నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో నాశనం పట్టిస్తున్నా మమ్మల్ని. నేను ఆల్రెడీ 2-3 సార్లు సూసైడల్ టెండెన్సీస్ ఆలోచనలు వచ్చినాయి, నాకు చాలా ఆలోచనలు వచ్చినాయి నాకు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ప్లేయర్ల జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే పెంటాథ్లాన్ అసోసియేషన్ కి నువ్వు ఆల్రెడీ సెక్రటరీగా చేసినావు ఆల్రెడీ. అయినా నువ్వు ఫ్రాడ్ పద్ధతిలో ఎన్నుకొని ఇక్కడ ఎవరికి ఏ ప్లేయర్స్ ని ఎవరికి నువ్వు ఎలక్షన్ ట్రయల్స్ అవుతున్నాయని కానీ ఏవైతున్నాయని ఎవరికి ఏం ఇంటిమేషన్ ఇవ్వవు. మీరే ఎలక్షన్లు జరిపించుకొని మీ సెక్రటరీ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎన్నుకొని ఇట్లాంటి ప్లేయర్లని నాశనం పట్టిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు పేపర్ చూడండి, తెలంగాణ మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్ మహేందర్ రెడ్డి ఇక్కడ ఆల్రెడీ ఎన్నుకోబడ్డాడు. ఆయన ఎన్నుకోబడి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ అయిపోయినాక కూడా సెకండ్ టర్మ్ ఇప్పుడు ఏంటి కాబట్టి తెలంగాణ అసోసియేషన్ కి సెక్రటరీ, ఇప్పుడు ప్రెసెంట్ సెక్రటరీ అంటే ఫ్రాడ్ పద్ధతిగా ఎన్నుకోబడ్డాడు. ఇవన్నీ మా దగ్గర ఉన్న ప్రూఫ్లు అండి. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 ఆధారంగా, SAFS గైడ్ లైన్స్ ఆధారంగా ఇవన్నిటిని ఉల్లంఘించి ఈయన ఫ్రాడ్ పద్ధతిలో ఎన్నుకోబడ్డాడు. ఇవన్నీ ప్రూఫ్లే అండి, ఇవన్నీ ప్రూఫ్లే. ఆల్రెడీ ఈయన తెలంగాణ నేషనల్ నార్మల్ స్పోర్ట్స్ కోడ్ ను ఉల్లంఘించి ఏదైతే ఉన్నాడో అట్లనే ఈయన EC మెంబర్ లా కూడా 2020 నుంచి 2024 లో కూడా EC మెంబర్ లా కూడా ఉన్నాడు ఈయన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కి. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎందుకు ఇట్లా నాశనం పట్టిస్తున్నాడు? ఇవన్నీ చేసి ఏం సాధిస్తాను మీరు? ఆయన సరే తెలంగాణ గ్రాఫ్ ఎక్కడ ఉందో మీరు ఎక్కడ చేస్తున్నారు? ఈరోజు ప్రెసిడెంట్ మరి సెక్రటరీ ఇద్దరు కలిసి ఎన్నుకొని వాళ్ళు ఫ్రాడ్ పద్ధతిలో ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని ప్లేయర్లను ఎంతవరకు నాశనం పట్టిస్తున్నారండి? ఇలా తెలంగాణ గ్రాఫ్ ఏమైపోతుంది? ఒక్క దగ్గర మనకు మెడల్ వచ్చిందండి, ఒక్క దగ్గర మెడల్ వచ్చిందా? ప్రతి ఒక్క ప్లేయరు మనకు విలేజ్ లో చూసుకున్నట్లయితే ఒకటి జొమాటో కొడతాడు, సిటీకి వచ్చి ఒకటి ర్యాపిడో కొడతాడు, ఒకరికి ఇంజురీలు అయితే ఒకరిని కట్ చేస్తే 365 days వాడు ఎక్కడికి పోతాడండి? వాడు ఏమైపోతాడు? వాడు నాశనం అయిపోయి వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇవాళ నేను క్వశ్చన్ చేస్తే నన్ను ఏం చేస్తున్నావు? ఫోన్ ట్యాప్ చేస్తున్నావు, పోలీసు వాళ్ళతో నాకు ఫోన్ చేపిస్తున్నావు, బాచుపల్లి ఎస్ఐతో నాకు ఫోన్ చేపించినావు. నా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డింగ్ ఉంది నా దగ్గర. నా యాజమాన్యం దగ్గరికి నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నావు ఆ యాజమాన్యాలతో నాకు ఫోన్ చేయించి ఏం చెప్తున్నావు? ఇంకోసారి చేయనండి ఇట్లనని చెప్పిస్తావు. చిన్న పిల్లల మీద నువ్వు ఇంత పోరాటం చేస్తావా? నువ్వు యూనిఫామ్ ఉండలేదా నీది? అదంతా దయచేసి అందరికి దండం పెట్టి చెప్తున్నానండి. నాకు ఒకటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, అది మీడియా మిత్రులారా. ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారని అంటే నాకున్న ప్లాట్ఫామ్ ని నేను కరెక్ట్గా యూజ్ చేసుకున్నానే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన ఏ శాఖకు పోయినా కూడా నేను ఇవన్నీ ప్రూఫ్లు పెట్టి అందరికీ లెటర్లు రాసిన. ఎవరెవరికి రాసిన? DGP గారికి, CP గారికి, SAT ఆఫీసర్కి,
ఏకేఎఫ్ అమృత్సర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఢిల్లీలో ఉన్న పెద్దలకి వీళ్ళందరికీ నేను నివేదిక ఇచ్చిన. ఈ సబ్జెక్ట్ ఏంటంటే అంటే ఈయన నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 చట్టాన్ని ఉల్లంఘించి 2 సార్లు ఈయన సెక్రటరీ అయింది. అట్లా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అట్లా ఎన్నుకోబడడానికి లేదు. సో అట్లా ఎన్నుకొని మాలాంటి పేద క్రీడాకారుని నాశనం పట్టిస్తున్నాడు. ఇలా ఎన్నో నేషనల్స్ అన్నండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైన్ అయినా నేను. సబ్ జూనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, యూనివర్సిటీ మెడల్ ఉంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మెడల్ సాధించుకొని వచ్చిన నేను. నాకు ఇట్లాంటి దుస్థితి వస్తే ఇటు మామూలు జనాలు ఊరి నుంచి వచ్చిన ప్లేయర్లు ఏమైపోతారండి? ఎంతవరకు న్యాయం ఇదంతా? అంటే ఎవడు రాడు, ఎవడు ముందుకు రాడు, ముందుకు వచ్చిన క్వశ్చన్ చేస్తే ఇక ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తావు. మీరు చూసుకున్నట్లయితే నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయండి సార్. చాలా సార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేసిన కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే నా లాంటి నికాస్ అయిన ప్లేయర్ ని ఫేస్ చేయడం అనే తరం కాదు. ఎందుకంటే నిజాలు మాట్లాడుతున్నా కదా, నాతో ఏం మాట్లాడతాడు ఆయన? ఇవన్నీ ఆధారాలు ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. ఈయన దొంగతనంగా ఫ్రాడ్ గా ఎన్నుకోబడ్డాడు. ఇవన్నీ ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయండి. రికార్డింగ్స్ ప్రతి ఒక్క రికార్డింగ్ ఉంది. బాచుపల్లి ఎస్ఐ నాకు కాల్ చేయించినాడు, థ్రెటనింగ్ చేయించిండు. మీరు ఒకటి కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ కాసాని క్రికెట్ మన కబడ్డీ గ్రౌండ్ అది నువ్వు అనవసరంగా ఇన్స్టాలో పోస్ట్ చేసినావు. అంటే యాక్చువల్ ఏంటంటే సార్, అంటే యాక్చువల్ ఏంటంటే మొత్తం చూస్తుంది చూసి సార్ అనవసరంగా అది మీరు మొత్తం విన్నారు కదా సార్. అది అనవసరంగా చేసిన కాదు సార్. అది ఒకటి చెప్పండి సార్. దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే దాన్ని కన్సర్న్ డాక్టర్ వేసి ఫైన్ చేసుకోండి. అవును సార్. మరి మీరు అనవసరంగా అక్కడ బ్లేమ్ చేసిన వాళ్ళకి 1 year నుంచి కూడా నడుస్తుంది. లాస్ట్ టైం తీన్మార్ మంగళ దగ్గర కూడా పోయి కూడా వీడియో రిలీజ్ చేశారు సార్. అది మరి ఎందుకు ఈసారి ఎందుకు పార్టిసిపేట్ చేసినప్పుడు అదే కరెక్ట్ జరగట్లేదని తెలుసు కదా. 72 మందిలో 14 మందికి అయింది. అవును సార్. రిమైనింగ్ 58 మెంబర్స్ ఇట్లా చేయాలి. రిమైనింగ్ 50 మెంబర్స్ చేయాలని అనట్లేదు సార్ నేను. మీరు మొత్తం అక్కడ కంప్లీట్ నాకు చేస్తానండి. వస్తాను సార్. ఇప్పుడు రండి. అంటే మీ ఇష్టం, అది ఐటీ యాక్ట్ కింద అవుతుంది. ఇన్స్టాలో పోస్ట్ చేయదా ఫ్యాక్ట్ చేసుకోండి. కలుస్తాను సార్. నేను వచ్చి కలుస్తాను. ఇక్కడ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, వచ్చి కలుస్తాను. ఎప్పుడు వస్తాం? రేపు వస్తాను. సో ఇట్లా నేను క్వశ్చన్ చేస్తే నాకు బాచుపల్లి ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్ చేయించిందండి. ఏమని? ఇదంతా మీరు చేయొద్దు బాబు, ఇదంతా ఐటీ యాక్ట్ కింద అవుతుంది, ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి నన్ను థ్రెటనింగ్ చేస్తున్నాడు. ఇదనే కాదండి, నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో నా వర్క్ లొకేషన్ దగ్గరకు వచ్చి 2 వ్యక్తులు, ఇప్పుడున్న సెక్రటరీ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తులను, దగ్గరున్న వ్యక్తులను నువ్వు కబడ్డీకి సంబంధం లేని వ్యక్తులను నువ్వు దగ్గర పెట్టుకొని ఇట్లాంటి ప్లేయర్లనే నాశనం చేస్తావా? దీనికేనా నువ్వు ఉంది? నువ్వు యూనిఫామ్ ఉందనే కదా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. సరే, డీజీపీ గారికి, సిపి గారికి దయచేసి నా వినమ్రణ ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇట్లాంటి యూనిఫామ్ తీసుకున్న దొంగని మీరు ఇమ్మీడియట్ గా తక్షణమే ఉద్యోగం నుంచి తీసేయండి సార్. మీరు సస్పెండ్ చేయండి. కనీసం మీరు వార్నింగ్ అని ఇచ్చినా సార్. ఎన్నిసార్లు మీకు ఇచ్చినా నేను? నాకు సస్పెండ్ లెటర్ ఇచ్చినాడు 2 years బ్యాక్. నేను ఇట్లా క్వశ్చన్ చేస్తే నాకు సస్పెండ్ లెటర్ ఇచ్చినాడు. నేను సిపి గారికి ఆ రోజే సార్ ఇట్లా అవుతుంది సార్, నా బతుకంతా నాశనం అవుతుంది, నేను ఊరేసుకునే పరిస్థితి, ఇట్లాంటి ఏం చేసుకొని వస్తే నేను కంప్లైంట్ ఇచ్చిన. ఇట్లాంటి అనేకమైన కంప్లైంట్ ఇచ్చిన. మొన్న కూడా ప్రతి ఒక్క ప్రూఫ్ అటాచ్ చేసి సిపి గారికి కానీ డీజీపీ గారికి కానీ నేను ఇచ్చిన. ఈరోజు తెలంగాణ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఒక్క మెడల్ లేదు సార్ మనకి, ఒక్క మెడల్ లేదు. మీరు అమ్మాయిలు చూసుకోండి, ఇప్పుడు అబ్బాయిలు చూసుకోండి. నార్మల్ రీసెంట్ గా సీనియర్ నేషన్ అయింది, అక్కడ గ్రూప్ వాకే. మనం జూనియర్ నేషన్ అయింది, అక్కడ గ్రూప్ వాకే. అమ్మాయిలు అయింది. మొన్న మనము లేటెస్ట్ ఇక్కడ గచ్చిబౌలి స్టేడియం లో సీనియర్ నేషన్ అమ్మాయిలను హోస్ట్ చేసినాం. అంత బాగానే ఉంది, డబ్బులు పెడుతున్నాం. మరి ఏమైపోతుంది? డబ్బులు పెడితే అయిపోతుందా? ఆటను డబ్బులతో ఉండలేవు కదా నువ్వు. అమ్మాయిలను లాస్ట్ అమ్మాయిలకు ఒక్క ఉద్యోగం ఉందా అంటే కబడ్డీ శాఖలో ఒక్క ఉద్యోగం ఉందా? అరే హెచ్ఏఎల్ ఉంది, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది, వాటర్ వర్క్స్ ఉంది. ఇట్లాంటి ఎన్ని శాఖలను ఒక్క దగ్గరకైనా పోయి నువ్వు ప్రెసిడెంట్, ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ నువ్వు వైస్ ప్రెసిడెంట్, ఈ సెక్రటరీ దొంగను పట్టుకొని కనీసం నువ్వు ఒక్క శాఖ దగ్గరకైనా పోయి కనీసం కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఇప్పించినావా? చూస్తున్నాం ప్లేయర్ కి 25-27 సంవత్సరాలు నిండుతున్నాయండి. వ్యసనంలో ఆడుతున్నాడు కబడ్డీకి. ఒక్కడైనా గైడ్ చేస్తున్నా అండి? గైడ్ చేస్తున్నానా? ఇన్ని నేషన్స్ అన్న నాకే దిక్కులేదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన పిల్లల పరిస్థితి ఏం కావాలండి? అంటే నువ్వేంటి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎవరైతే ఏం సపోర్ట్ ఉండదు. నేను ఉన్నానండి, బీసీ వాడిని, నాకేం తెలియదు. నేషనల్స్ అన్న కబడ్డీ ఒక్కటే నా జీవితంలో వచ్చిన నేను పెట్టి అన్న ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మెడల్ సాధించుకొని వచ్చిన. ఏమైపోయానండి ఈ రోజు ఏమన్నా? వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, వాళ్ళ క్లబ్కు చెందిన వ్యక్తులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు నేషనల్స్ ఆడిపిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందండి?
కబడ్డీ జీవితం మొత్తం నాశనం చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు అన్న అందరూ. ఒక్కరికైనా మెడల్ వచ్చిందా? ఉన్నాయండి. ఫస్ట్ జ్యోతిశ్వర్ రెడ్డి ఎవరనంటే ఒక తాగుబోతు వ్యక్తి. చాలా ప్రూఫ్ ఉంది నా దగ్గర, అనేకమైన వీడియోలు ఉన్నాయి. ఆయనని నార్మల్ మీరు ఏం చేస్తున్నారు, నేషనల్ టీం వెనకాల కోచ్ లాగా పంపిస్తున్నారు. ఎంతవరకు నిజమండి అంట? నిరీక్షణ్ రెడ్డి ఇప్పుడు అబ్బాయి మీద కేసు అయింది. నువ్వు ఆయనని కేసు దండించాలి తీసుకొని వచ్చినావు. నువ్వు యూనిఫామ్ పెట్టుకొని బయటికి తీసుకొని వచ్చినావు. ఆయన అమ్మాయిల వెంబడి నువ్వు కోచ్ లెక్క పంపిస్తావు. ఇట్లా నీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులే నేషనల్ టీం వెంబడి పోవాలన్నా? ఇక్కడ రూల్ ఉందా ఇదేమన్నా? ఇప్పుడున్న వీరేశం గారు కూడా ప్రెసిడెంట్ గారు మీకు దండం పెడుతున్నాండి. కాసాని వీరేశం గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు మీ ఫాదర్, ఆయన లెగసీ కంటిన్యూ చేసుకుంటూ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు మంచిగా చేస్తున్నారు. కానీ ఇట్లాంటి దొంగతోటి మీరు కనెక్ట్ అయినారు అనుకోండి, కబడ్డీ జీవితాలు అనేవి నాశనం అయిపోతాయి. మీకు మరీ చెప్తున్నా, ఆవేదన ఇదంతా. ఎందుకనంటే నేను ఎప్పుడో చనిపోయామనుకున్నా. ఎందుకనంటే నేషనల్ ఆడలేకపోతున్నా, 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, ఎక్కడైనా ఉద్యోగాలు లేవు, ఏం చేయాలి నేను? చిన్నప్పటి నుంచి కబడ్డీ అనుకుంటే తిరిగినా, ఏమైపోయింది? నాకు నా ఊరు సపోర్ట్ ఉంది. నువ్వు నా ఊర్లోకి వచ్చినావు, నా ఊరిని కూడా విచ్చరం చేసినావు. నువ్వు 2 వర్గాలుగా చీల్చినావు. నువ్వేం చేస్తావు? 2 వర్గాలుగా చీల్తావు. డివైడెండ్ పాలసీ పెడతావు నువ్వు. అంటే వీళ్ళనే చేస్తావు, వాళ్ళనే చేస్తావు, లాస్ట్కి నాశనం చేసేస్తావు నువ్వు. అంటే నీ యూనిఫామ్ ఉండనే కదా, నీ యూనిఫామ్ తీసుకురాను, నీ కుసిరోడు కూడా లేవు నువ్వు యూనిఫామ్ లేకపోతే. ఇలా నేను సిపి గారికి లాస్ట్ నాకు ఒక 3 నిమిషాలు బ్రీఫ్ ఇవ్వమని చెప్పి నీ గురించి చెప్పినా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పిన. తర్వాత నువ్వు ఏం చేసినా, ఆ పిల్లలతో నేను మాట్లాడుకున్నా, సార్ అది సార్ ఇది సార్ అని చెప్పేసి దాన్ని మొత్తం ముస్లిం చేసేసినావు నువ్వు దాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? సేమ్ పద్ధతి మళ్ళా ఇట్లనే కట్ చేస్తున్నావు. మొన్న సీనియర్ నేషన్ ఏం చేసినావు అండి? సేమ్ మీ క్లబ్ ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఉంటాడు. వాడు మాకు మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, మాకేమైపోతుంది సెలక్షన్ ట్రైల్స్ కూడా వాడు ఆడతలేడు, తడిపాటు వేసుకొని కూర్చుంటున్నారు. మిగతా ప్లేయర్లు అందరూ చెంట వచ్చి వాళ్ళు మొత్తం చచ్చిపోయేటట్టు ఆడుతున్నారు. వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి సెలక్షన్ కాదు. నీ క్లబ్ వాడు అవుతాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాడు కాదు. 2011 నేషనల్ స్పోర్ట్స్ ఆధారంగా దాన్ని ఉల్లంఘించి నువ్వు ఇలా ఫ్రాడ్ పద్ధతిలో ఎన్నుకోబడ్డ సెక్రటరీ. టెక్నికల్ గా మాట్లాడుకుంటే అసలు మా సెక్రటరీవే కావు. నన్ను సస్పెండ్ చేసే అధికారం మీకు ఎవరిచ్చిండు? నన్ను లైఫ్ టైం సస్పెండ్ చేసావు. నువ్వు రీసెంట్ గా కిషన్ టోర్నమెంట్ అయితే నువ్వు కనీసం నేను టోర్నమెంట్ ఆనిస్తలే కాబట్టి బట్టలు వేసుకోవద్దా నేను? అంటే ఒక బీసీ దానికి చెందిన వ్యక్తిని నీట్లో తొక్కమని చెప్పేసి అంటే ఇప్పుడు నిన్ను జోకలేము కదా, మేము నీ కాళ్ళు పట్టుకోలేము, నీ దగ్గరికి రాలేము. అన్నాను కూడా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేది మా వల్ల కాదు. నీ వాట్సాప్ లో నీ స్టేటస్ పెట్టుకోలేము. అట్లా పెట్టుకునే వాళ్ళకి నువ్వు వత్తాసు పలుకుతున్నావు. ఈరోజు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో నీ సెక్రటరీలు ఉన్నారు, నీ కమ్యూనిటీ చెందిన సెక్రటరీలు ఉన్నారు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, వాళ్ళు ప్లేయర్ దగ్గర డబ్బులు తీసుకోవడము, ప్లేయర్ నేషనల్స్ ఆడిపోవడం. అందుకే మన గ్రాఫ్ అంతా దిగజారిపోతుంది. ఒక్క మెడల్ వచ్చిందా అండి? మెడల్ ఉంటేనే మనకు జాబ్ అనే పాలసీ వచ్చింది. ఇప్పుడు ఒక్కరికి మెడల్ ఉందా? ఇండివిజువల్ మెడల్ ఉందా? మనం ఏమైనా ఇండివిజువల్ గేమ్ ఆడే గేమ్ మనదేమన్నా? మీరు సర్వైవ్ అవుతున్నారు, మీ దగ్గర డబ్బులు ఉంది. మరి ప్రతి ఒక్క ప్లేయర్ ఎదుగుద్దా? అంటే కబడ్డీ నాశనం అయిపోవాలి ఇట్లానే? నాకు జరిగిన అన్యాయం ఎంతమంది జరగాలి, ఎంతమంది ప్లేయర్లకు జరగాలి? రీసెంట్ గా బాటసింగర్ మన విలేజ్ లో కబడ్డీ టోర్నమెంట్ అయితే 2 వర్గాలకు చెందిన క్రీడాకారులు కబడ్డీ హిస్టరీ మనం బ్యాక్ ఎండ్ చూసుకున్నట్లయితే ఎవరు కూడా గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్ మీద దాఖలాలు ఎక్కడ లేవు. అక్కడ గొడవ అయితే కబడ్డీ కోర్టుని కాస్త నువ్వు వేరేటోళ్ళకు, నువ్వు అపోనెంట్ కోర్టులకు నువ్వు మద్దతు ఇచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ దాన్ని తీసుకొని వచ్చినావు. ఇలా పోలీస్ స్టేషన్ పోయిన పిల్లల్ని వాళ్ళని అజ్జేపించి వాళ్ళని నేషనల్ ఆడిపించినావు. వాళ్ళకి తెలియదు కదా, నువ్వు జోకించుకోవాలి. ఎండొద్దులే నీ జోకాలి, అందరూ నీ కాళ్ళు మొక్కాలి, నీ గులాంగిరి చేయాలి, అంతే కదా. ఎవరైతే ఉన్నారో నీ కమ్యూనిటీ చెందిన ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి డ్రైవింగ్ వచ్చి ఉండాలి. మళ్ళీ ఫార్మర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి డ్రైవింగ్ ఉంటూ ఆయన దగ్గర ఉన్న లూప్ హోల్స్ అని పెట్టుకుంటూ ఇలా ఆయన చెప్పించి నీ సెక్రటరీ అయినా ఇలా శ్రీనివాస్ రెడ్డి ప్రో కబడ్డీ కోచ్ తెలుగు టైటన్స్ ఉన్న వ్యక్తి అసలు మన అసోసియేషనే కాదని వ్యక్తి బయటికి పోయిన ఆయనని మళ్ళా రప్పిస్తావు నువ్వే. మళ్ళీ నీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని చెప్పి పక్క కూర్చుంటావు నువ్వే. అంటే మిగతా క్రీడాకారులు అందరూ అవలగాల వీళ్ళంతా పిచ్చోళ్ళ వీళ్ళంతా. అంటే నువ్వు ఎవరిని తీసుకొస్తే వానికి మద్దతు వాళ్ళు కాలు మొక్కలు. ఇదంతా మాకు చాతగారు కదా. అంటే నేను క్వశ్చన్ చేస్తే నాకు థ్రెటనింగ్ చేపిస్తావు, నీ క్వశ్చన్ చేస్తే నన్ను బెదిరిస్తావు, పోలీసు వాళ్ళతో ఫోన్ చేపిస్తావు. ఇలా ఈరోజు ఒకటే అండి, మీడియా మిత్రులు మీరు అందరూ ఇది ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్. నాకు ఏందనంటే నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. డీజీపీ గారికి సిపిఐ గారికి నేను చాలాసార్లు లెటర్లు రాసిన. ప్రతి ఒక్క ఆఫీసులో ఆయన కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు ఏందనంటే దీన్ని సాధ్యమైనంత విధంగా దాన్ని స్ప్రెడ్ చేసి ఈయన ఇమ్మీడియట్ గా నిధుల నుంచి తొలగించాలండి. ఇదే నా విన్నపం ఇదే అండి. థ్యాంక్ యూ.